హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎఫ్ఏక్యూస్ అంటే రీసెంట్గా ఎఫ్ఏక్యూస్ చేద్దామని చెప్పి కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అని చెప్పి దాదాపుగా చాలా కామెంట్స్ వచ్చాయి. వచ్చిన ప్రతి కామెంట్స్ కూడా అంటే ఎక్కువ బ్లౌజ్లో డౌట్స్, కొన్ని అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, ఇకపోతే డ్రెస్సు, కొన్ని అంటే చాలా డిఫరెంట్గా వచ్చినాయి డౌట్స్. ఆ వచ్చిన డౌట్స్లో నుండి ఈరోజు మనం బ్లౌజ్లో ఎక్కువగా వచ్చే డౌట్స్ అంటే బిగినర్స్కి అయితే చాలా డౌట్స్ వస్తాయి. ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటి, ముడతలు వస్తున్నాయి, లూజులు వస్తున్నాయి, ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా బిగినర్స్కి. అలానే ఆల్రెడీ కుట్టే వాళ్ళకి కూడా కొంచెం చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ వచ్చిన డౌట్స్లో నుండి ఎక్కువగా వచ్చే డౌట్స్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అయితే ఇక మిగిలిన డౌట్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన డౌట్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని జస్ట్ అట్లా కొట్టేయండి చాలు. ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడే కదా కొత్త వీడియోస్ని ముందుగానే మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ డౌట్స్ మీద వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు అడిగిన డౌట్స్ని నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ డౌట్స్ అన్నీ నేను చెప్తాను దాదాపుగా, అంటే చెప్పడంతో క్లియర్ అవుతుంది అంటే చెప్తాను. దానికి తోడుగా ఇప్పుడు అడిగిన ఈ డౌట్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చాలా వాటిల్లో చెప్పున్నాను. అంటే చాలా వీడియోస్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా చేసుకోవాలి, ఇక్కడ ఇలా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం రాదు అని ప్రతి దాంట్లో చెప్పాను. ఒకవేళ అంటే చిన్న క్లిప్ అయితే కనుక నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. లేదు చిన్న క్లిప్ కాదు అంటే కొంచెం ఎక్కువ టైం ఆ వీడియోలో ఎక్కువసేపు చూస్తేనే అవుతుంది అనుకుంటే కనుక నేను ఏ టాపిక్ మీద అయితే చెప్తున్నానో ఆ టాపిక్కి సంబంధించిన వీడియో నేను ఐకార్డ్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డౌట్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా. ఫస్ట్ కామెంట్ ఇది, బ్లౌజ్లో సైడ్ జాయింట్ దాదాపుగా బిగినర్స్కి అలానే ఆల్రెడీ కుడుతున్న వాళ్ళకి కూడా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ మొత్తం సూపర్గా స్టిచ్ చేసుకోగలుగుతున్నాము, కాకపోతే మొత్తం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక్కోసారి అయితే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక్కోసారి అయితే బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తాయి. దానికి తోడుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్, ఒక హ్యాండ్ ఏమో పొడవు ఎక్కువ వస్తుంది, ఒక హ్యాండ్ ఏమో పొడవు తక్కువ వస్తుంది. అంటే సైడ్ జాయింట్ దగ్గర కూడా హ్యాండ్ ఈక్వల్గా రాదు, మొత్తానికి సైడ్ జాయింట్ ఈక్వల్గా రావట్లేదు అని చెప్పి దాదాపు చాలామందికి ఉంటుంది కదా ఈ డౌట్. సైడ్ జాయింట్ ఈక్వల్గా రావాలి అంటే ఏం చెయ్యాలి? మన వీడియోస్లో నేను ఒక వీడియోలో పెట్టున్నాను. అంటే మనము ఫస్ట్ నుంచి బ్లౌజు కట్ చేసేటప్పుడు అలానే స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ చెక్ చేసుకుంటూ వస్తే మనం సైడ్ జాయింట్ చేసేటప్పటికి ఈక్వల్గా వస్తుంది అనేది సపరేట్గా దానికోసం ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా చేశాను. నేను ఆ వీడియో వచ్చేసి ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ ముందు నుంచి చూసుకుంటూ వస్తున్నాం అవునా. ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఈ పీస్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ పీస్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. ఓకే, మనకి ఈ పీస్ దాదాపుగా ఈక్వల్గా వచ్చేస్తుంది కరెక్ట్గా. ఒకవేళ మీకు ఏదైనా ఒక పీస్ ఎక్కువ వచ్చింది అని అనిపిస్తే కనుక దాదాపు బిగినర్స్ కదా, కొంచెం ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టారంటే కొంచెం ఇంత తేడా వస్తుంది, ఒక 1/2 ఇంచ్ మీకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ పీస్, ఈ పీస్కి మనం హ్యాండ్ పీస్ బ్లౌజ్ పీస్ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ దగ్గర ఈ చివరన మాత్రమే మీకు ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుండి మరీ ఎక్కువ లోపల దాకా పోనీయకుండా ఇక్కడ వరకు జస్ట్ ఇలా క్రాస్గా వేసేసుకుంటే ఇదిగోండి చూడండి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కుట్టు. మనకి ఈ పీస్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా, ఇది కూడా మనము కుట్టుకి మరీ ఇట్లా వంకరగా తీసేయకుండా ఇక్కడ నుంచి కొంచెంగా క్రాస్ వచ్చేలా ఇలా ఈ కుట్టులో కలిపేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పొడవు తగ్గుతుంది, కొంచెం ఇలా పైకి వచ్చేస్తుంది కదా, ఈ పొడవు తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్ అవుతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఈ హ్యాండ్ జాయింట్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఈ జాయింట్ దగ్గర చిన్న కుట్టు వేసేసుకోండి క్రాస్గా. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే కనుక సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్ జాయింట్ దగ్గర ఈ ఖర్చు దగ్గర కొంచెం ఇలానే క్రాస్గా పెట్టేసుకొని కాస్త చిన్న పీస్ జాయింట్ వేసేసుకోండి.
మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మొత్తం అంతా స్టిచ్ చేసి లాస్ట్లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూసుకున్నాము అంటే ఒక్కో చాట ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు. దాదాపుగా మనకి ఎక్కువ వచ్చింది అంటే ఎక్కువ శాతం ఫ్రంట్ పార్ట్లోనే వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా కట్ చేస్తాం కదా, కాబట్టి ఎంత ఇలా పట్టుకున్నాము అంటే అంత సాగుతుంది. దాదాపుగా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకోకూడదు. ఒకవేళ లాగినట్లుగా పట్టుకుంటే మనకి ఎంత కావాలి అంటే అంత సాగుతుంది, అదొకటి గమనించుకోవాలి. దానికి తోడుగా మనము జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు సమంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఖర్చులు సరిగ్గా లేవు అంటే మనకి ఎక్కడైనా సరే కుట్టు వేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, పాదం ఖర్చు వేసుకోవాలి అని. ఒక్కో చాట అంటే సహజంగా స్పీడ్గా కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కో చాట ఇంతే పెడతాం ఖర్చు, పావు ఇంచే. ఇంకొక చాటకు వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టేస్తాం, అంటే ఎంత పెడితే అంత వేసేస్తుంటాం. మరి బిగినర్స్ స్టార్టింగ్ అప్పుడు అలానే వేస్తాం కదా. అలా ఖర్చులు ఒకటే లెంత్లో లేకుండా అటు ఇటు ఎక్కువ తక్కువలు పెట్టేశాము అంటే మొత్తం సైడ్ జాయిన్ చేసేటప్పటికి ఒక పీస్కి ఇంకొక పీస్కి మనకి హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు, ఒక్కొక్కరికైతే మనలో 1 ఇంచ్ కూడా తేడా వస్తుంది. ఇవి మాత్రం ఖర్చులు అవి బాగా చెక్ చేసుకోవాలి. ఇది మీకు పూర్తిగా డీటెయిల్గా కావాలి అంటే నేను ఈ ఐ కార్డ్లో ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు క్లియర్గా చూడొచ్చు.